నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్లు అమ్మబడను. ఇది నేనంటున్న మాట కాదు. నిన్న అటు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి శాఖ అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని మీద టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లోనూ అనుకూల మీడియా ఛానళ్లలోనే పతాక శీర్షికన కొన్ని ప్రచురణలు అయితే ఏర్పడ్డాయి. ఏంటంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లపైన సెస్ వేయబోతున్నారు అని చెప్పి. ఎందుకు అనేది మెయిన్గా మనం మాట్లాడుకుంటే, గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి ఘోరంగా ఉంది. రోడ్లపైన గుంతలున్నాయి. మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు రోడ్లపైన వెళ్తుంటే ఆ రోడ్ల దుస్థితికి వాళ్ళ యొక్క వాహనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి అని చెప్పి సోషల్ మీడియాలోనూ లేకపోతే టీడీపీ అనుకూల పత్రికల్లోనూ చాలా వరకు దీన్నే హైలైట్ చేస్తూ వార్తలు రాశాయి. దీన్నే అనుకూలంగా మార్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా దుస్థితిగా మారిపోయాయి, రోడ్లని బాగు చేయలేని ప్రభుత్వం మనకు అవసరమా అంటూ కూడా ప్రతి బహిరంగ సభల్లోనూ కార్నర్ మీటింగ్లోనూ ఇటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రజల్లో గుర్తు చేసే విధంగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ 2021-22 సమయంలో అంటే కరోనా ముందు సమయంలో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రోడ్లని బాగు చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా ఇక్కడ పెట్రోల్ డీజిల్ పైన ఒక సెస్ విధించి ఆ వచ్చిన డబ్బులతోటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రోడ్లని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పించుకున్నారు. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన కానీ టీడీపీ కానీ దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. రాబోయే రోజుల్లో రోడ్లపైన అంటే పెట్రోల్ డీజిల్ల పైన సెస్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా పెట్రోల్ రేట్ అనేది ఉంది. వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే పెట్రోల్ పైన సెస్ ఎక్కడ విధించట్లేదు. ఉన్నది కూడా కేవలం సర్వీస్ ట్యాక్సులు మాత్రమే విధిస్తున్నారు. ఇక్కడ మాత్రం సెస్ విధిస్తే గనక అసలు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా పెట్రోల్ కొనలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూటమి ప్రభుత్వము ప్రచారం చేసింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 18 నెలలు గడిచిపోయాయి. కానీ 18 నెలల కాలంలో గతంలో ఏవైతే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాము అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ కూడా ఆ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లని ఎక్కడా కూడా తగ్గించిన దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. అయితే ఇప్పుడు రోడ్లపైన సంక్రాంతి లోపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి లోపు రోడ్లన్నీ కూడా నీట్గా ఒక గ్లాస్ లాగా కనిపిస్తాయి అని చెప్పి పదే పదే ప్రచారం చేశారు. ఓకే, అధికారంలోకి వచ్చారు. ఎక్కడైతే రోడ్ల పైన గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నిటినీ కూడా కొన్ని వరకు బాగు చేస్తూ వచ్చారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్లని, వేరే దగ్గర రోడ్ల డెవలప్మెంట్ ఫార్మేషన్ అని చెప్పి కొన్ని దగ్గర టెండర్లు పిలిచారు. ఆ టెండర్ ప్రక్రియలు కూడా పూర్తయిపోయాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు చేస్తున్నారు, కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు చేస్తాము అని కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్తూ వస్తారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఎండ్బి మీటింగ్లో కొన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు డెవలప్ చేయాలి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ప్రపోజల్ పెట్టారు. దీంట్లో భాగంగా అక్కడ ఆర్ఎండ్బి అధికారులు కొన్ని రకాల ప్రపోజల్స్ తెచ్చారు. అదేంటంటే మొదటగా పెట్రోల్ అండ్ డీజిల్ పైన ఇక్కడ సెస్ విధించాలి అని చెప్పి టోటల్గా మొదటి ప్రతిపాదన అయితే, రెండో ప్రతిపాదన ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి టోటల్గా ఎక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా లీజు రూపంలో ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పి మరో ప్రతిపాదన తెచ్చారు. ఇక రాష్ట్రంలో దాదాపుగా ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో 1500 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు డెవలప్ చేయాలంటే దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా భరించాలి కాబట్టి వీటికి సంబంధించి ఒక టెండర్ ప్రక్రియ పిలుద్దాము. అంటే ప్రభుత్వమేమో 4,000 కోట్ల రూపాయలనేమో పెట్టుకుంటుంది. మిగతా 18,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 18,000 కోట్ల రూపాయలని టెండర్ల రూపంలో పిలిచి ఆ టెండర్లు వచ్చిన తర్వాత ఆయా విలేజెస్కి కానీ ఆయా మండలాలకు కానీ హెడ్ క్వార్టర్స్కి కానీ రోడ్లు బాగు చేయిద్దాం. ఆ రోడ్లు బాగు చేయించిన తర్వాత వాళ్ళే అక్కడ ఒక టోల్ గేట్ పెట్టుకుంటారు. ఇప్పటికే NH44లో కానీ హైవేస్ పైన కూడా ఎలాంటి జిఎంఆర్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి రోడ్ల పైన
టోల్ గేట్లు పెట్టుకుంటూ వచ్చారో అలాగే ఈ కామన్ రోడ్లు డిస్టిక్ రోడ్స్లలో కూడా టోల్ గేట్లు పెట్టుకొని అక్కడ టోల్ వసూలు చేస్తారు. అది 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఎన్నేళ్ళకు అనేది అక్కడ ప్రభుత్వం నిర్ణయించి ఒక వాళ్ళకు టెండర్ ప్రక్రియలో ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ టోల్ అనేది నిర్వహించాలి అని చెప్పి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ 3 రకాల ఆలోచనల మీద తీవ్రంగా కసరత్తు చేస్తుంది. అయితే మొదటి హింట్గా అటు తన అనుకూల మీడియా పత్రికల్లో ఒక వార్తని ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఈరోజు ప్రచురించారు. అదేంటంటే రోడ్లపైన అటు సెస్ విధిస్తారు అని చెప్పి. దీన్ని గనక ఎవరైనా ప్రజలు పట్టించుకోకపోతే, ఎందుకులే మనకు ఈ వార్త అనేది పట్టించుకోకపోతే ప్రభుత్వం నుంచి అంటే ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి దీనికి అందరూ సమ్మతించారు అనే విధంగా ఇక్కడ ముందుకెళ్లే అవకాశాలు. ఒకవేళ వ్యతిరేకత వస్తే గనక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి రోడ్లు అదే అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి, మేమేం చేయలేకపోతున్నాము అని మరో చెప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఒకవేళ ఇక్కడ ప్రజలపైన గనక పెట్రోల్ డీజిల్ల పైన సెస్ విధిస్తే, గతంలో మీరు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సెస్ విధించడం దాన్ని మీరే అబ్జెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు సెస్ విధించి సామాన్యుల నడ్డి విరిచే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుందా అనేది మొదటి ప్రశ్న. అయితే ఇక ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి భూములను లీజుకి ఇవ్వడం, ఇప్పటికే రాష్ట్రంలో అటు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అంటే పీపీపీ విధానంలో గవర్నమెంట్ కాలేజీలనేమో ప్రైవేట్లకు అప్పచెప్తున్నారు. ఇక ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కూడా వాటిని 99 పైసలకు అని చెప్పి 99 పైసలు అని చెప్పి వాటిని అన్నిటిని కూడా కట్టబెడుతూ వచ్చారు. అది కూడా అనుకూల సంస్థలకు మాత్రమే. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్ లాంటి బెంగళూరుకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకే వీటిని కట్టబెడుతూ వచ్చారు. ఇక రీసెంట్గా మనం విన్నాం, విజయవాడ బస్టాండ్ని పూర్తిగా కూల్చేసి ఆ విజయవాడ బస్టాండ్ ప్లేస్లో లూలు మాల్కి ఇస్తారు ఆ ప్లేస్ అనేది కూడా. దీనికి సంబంధించి కూడా అంటే ఆ ఏపీఎస్ఆర్టీసీ భూములు ఎక్కడున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అటు ప్రైవేటీకరణ చేసేసి అంటే పీపీపీ మోడల్ అని చెప్పి ఒక పేరు పెట్టేసి దానికి కూడా ఇమ్మీడియట్గా వాటిని అన్నిటిని కూడా లీజుకి ఇచ్చేసి ఒక 90 ఏళ్ళలో 99 ఏళ్ళలో లీజుకి ఇచ్చేస్తే వాటి నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి దాని నుంచి రోడ్లు డెవలప్ చేయాలని చెప్పి మరో ప్రతిపాదన. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని దీన్ని తనఖా పెట్టడం అని అన్నారు. 99 ఏళ్లకు రాజెవరో మంత్రి ఎవరో సైనికుడు ఎవరో అన్నట్టుగా 99 ఏళ్లకు లీజుకి ఇస్తే అడిగేవాడు ఉండడు కాబట్టి వీటిని కూడా ఇచ్చే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేసే అవకాశమే. ఇక మూడోది 1500 కిలోమీటర్లకు దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి ఈ 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు పిలవడం, టెండర్లు వచ్చిన తర్వాత వాటిని ఇమ్మీడియట్గా రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడం, కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత టోల్ గేట్లు పెట్టడం. ప్రజలు అంటే తమ గ్రామం నుంచి మండలం హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా కూడా దాదాపుగా ఇప్పుడు NH-44 కానీ హైవేస్ మీద ఎలాగైతే ట్యాక్స్ వసూలు చేస్తున్నారో అలా ట్యాక్స్ అంటే తను చిన్న పని కోసం 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా 50 రూపాయలు 100 రూపాయలు అక్కడ టోల్ కట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తన సొంత పనులకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా టోల్ కొట్టాలి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పైన ఎలాగైతే సెస్ విధించాలనుకున్నారో అంటే ట్యాక్సులు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా అటు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ట్యాక్సులు విధిస్తూ వచ్చారు. కాబట్టి ఈ ట్యాక్సులు ప్లస్ ఇక్కడ ఇవి కూడా కలుపుకుంటే సామాన్యుడు అనేవాడు బతికే పరిస్థితి పూర్తిగా ఉండదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ నాయకులు కానీ దీన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. లేకపోతే గనక సామాన్యుల నడ్డి పూర్తిగా విరిగిపోయి ఇప్పటికే అటు పీపీపీ మోడల్లో అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ల్యాండ్లన్నింటినీ కూడా 99 పైసలకు ఇస్తూ అయితే ఏదైతే ఖజానా పూర్తిగా అప్పుల కుంపటిలా మారిపోయింది అని పదే పదే చెప్తూ వచ్చి ఇప్పుడేమో స్వతంత్రంగా డబ్బులు అంటే ఎలాగైనా డబ్బుల్ని మేము సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు సృష్టించడం అంటే ఇలా ప్రజలపైన సామాన్యులపైన నడ్డి విరగొడుతూ వాళ్ళందరినీ పూర్తిగా దెబ్బతీసి వాళ్ళ మధ్యతరగతి జీవితాన్ని పూర్తిగా తొక్కేసి ఇలా సంపద సృష్టి చేస్తే మాత్రం ప్రజలు ఎవరు కూడా హర్షించే పరిస్థితులు అయితే ఉండవు. గత ప్రభుత్వ హయాంలో మీరు ఏదైతే వ్యతిరేకించారో దా వ్యతిరేకతను మీరు ఇప్పుడు అనుకూలంగా మార్చుకొని ఇలా ప్రజలపైన అనవసరమైనటువంటి సెస్ వేయడం కానీ లేదంటే ఇలా ఏపీఎస్ఆర్టీసీ భూముల్ని తనఖా పెట్టడం కానీ లేదంటే 1500 కిలోమీటర్ల కోసము ఇక్కడ R&B శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే టెండర్లు పిలిచే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా మానుకుంటే ప్రజలు హర్షించే అవకాశాలు ఉన్నాయి.